ఇస్సాకు, రిబ్కా, యాకోబు దేవుని వాగ్దానాన్ని నమ్మకనే తమ సొంత అభిప్రాయాలతో పనిచేస్తున్నారు. జ్యేష్ఠత్వం చేజిక్కించుకునేటందుకు యాకోబు చేసిన ప్రయత్నాలు దేవుడు ఎన్నటికీ సమర్థించడు, ఆమోదించడు. యాకోబు మోసాన్ని, ఉపాయాన్ని ప్రయోగించాడు. అతని ఆలోచన మంచిది కాదు. హాగరు, ఇష్మాయేలు విషయంలో దేవుడు ఎంత నిక్కచ్చిగా చెప్పాడు. ఇది తప్పు. ఇష్మాయేలు దేవుని వాగ్దాన పుత్రుడు కాడు, కాలేడు. అదే దేవుని చిత్తం. అంతకంటే మనకు ఎక్కువ తెలియాల్సిన అవసరం లేదు. యాకోబు యుక్తి, ఉపాయం, వంచన దేవునికి బొత్తిగా ఇష్టం లేదు. యాకోబు ఆలోచన విధానమే తప్పు. దానిని దేవుడు ఏవగించుకుంటున్నాడు. యాకోబు విత్తిందే అతడు కోసే పంట. 26వ అధ్యాయం చివరిలో ఏశావు పేర్కొనబడ్డాడు. అతనికి 40 ఏండ్లు వచ్చాయి. 2 హిత్తీయ స్త్రీలను పెళ్లాడాడు. యాకోబును ఇక్కడ ఉండనిస్తే ఇతడు ఏ హిత్తీయురాలనో చేసుకుంటే అది ఎంతో ప్రమాదం. అది ఎట్టి పరిస్థితిలోనూ జరగడానికి వీల్లేదు. ఏ ఫిలిష్తీయురాలినో చేసుకుంటే మరీ ప్రమాదం. ఇస్సాకు, రెబ్కాలు ఈ విషయంలో భయపడ్డారు. వెంటనే యాకోబును హారానుకు పంపించెయ్యాలి. ఇస్సాకు కూడా తన పెండ్లి కుమార్తెను అక్కడ్నుంచే రప్పించుకున్నాడు గదా. ఇస్సాకు అక్కడికి వెళ్లలేదు, ఆమె ఇక్కడికి వచ్చింది. గాని ఇప్పుడో ఆమె ఇక్కడికి రావటం లేదు, యాకోబే అక్కడికి వెడుతున్నాడు. ఇక్కడ అబ్రాహాము పాటించిన నియమాన్ని ఇస్సాకు భంగం చేసి తన కుమారుణ్ణే అక్కడికి పంపించటానికి తయారయ్యాడు.